ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం నూడిల్స్, వెజిటేబుల్ నూడిల్స్. వెజిటేబుల్స్ నూడిల్స్కి ఒక 5 మెంబర్స్కి అయ్యేటట్టు ఈ రెసిపీ చేస్తున్నాం. 1 లీటర్ వరకు నీళ్ళని ఇలా మరిగించుకోవాలి. మరిగించుకొని ఇందులో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేయాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేయాలి. ఇలా మరుగుతున్న ఈ నీటిలోకి ఈ 3 నూడిల్స్ ఇలా ప్యాకెట్స్ ఇలా వేస్తున్నాను. ఇవి చించుకొని మధ్యలోకించి ఇలా వేయాలి. ఇవి మంచిగా 75 వరకు ఉడికించుకోవాలి. ఇవి 75% ఇవి ఉడకాలి. ఇవి ఇలా ఉడికించుకున్న తర్వాత నీళ్ళు అన్నీ తీసివేయాలి. ఇది జాలీల గిన్నెలో వేసి మొత్తం నీళ్ళని మొత్తం వడగట్టుకోవాలి. ఇవి వడగట్టుకున్న తర్వాత వాటిపైన చల్ల వాటర్ వేయాలి. వేస్తే అవి మొత్తం ముద్ద లెక్క కాకుండా పొడి పొడిగా ఉంటాయి. ఇలా చల్ల నీళ్ళని పైనుంచి ఇలా పొయ్యాలి. పోయడం వల్ల నూడిల్స్ అనేటివి అంటుకోకుండా ఉంటాయి. నూడిల్స్కి కావలసిన పదార్థాలు: క్యారెట్, ఒక పెద్ద సైజు క్యారెట్, 1 ఉల్లిగడ్డ, 2 స్పూన్ల వరకు బఠానా, 1 క్యాప్సికము, 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఆలుగడ్డ. ఇవన్నీ కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటికి సాసు, టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్, తగినంత సాల్ట్, ఆయిల్. స్టవ్ వెలిగించుకొని బాండ్రీ పెట్టుకొని ఒక 4 టీ స్పూన్లంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కట్ చేసుకున్న క్యారెట్, బఠానా, ఉల్లిగడ్డ, క్యాప్సికము, ఆలుగడ్డ అన్నీ వేసి ఇవి లైట్గా వేయించుకోవాలి. ఇవి మొత్తము కుక్ కాకూడదు, మొత్తం ఉడకకూడదు. ఇలా 1/2% ఉడికిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఈ ఉడికించిన నూడిల్స్ని ఈ బాండ్రీలోకి వేసుకోవాలి. ఇవి నూనెలో వేయించుకోవాలి. మొత్తము టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగరు ఒక్కొక్క టీ స్పూను వేసుకోవాలి. చిల్లీ సాసు 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. మిరియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసుకొని ఇవి మొత్తం అన్నీ కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో గరం మసాలా పొడి, సాల్ట్ అన్నీ
ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీరతోని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇలా చల్లుకోవాలి. రెసిపీ రెడీ. వెజ్ నూడిల్స్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.